హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీదేవి. నేను కోల్కతా రీచ్ అయిపోయాను. మేము మార్నింగే కాళీ టెంపుల్ దర్శనం చేసుకుందామని అనుకున్నాం. మేము ఎంక్వైరీ చేస్తే 2 కాళీ టెంపుల్స్ ఉన్నాయి అని తెలిసింది. ఏది ఏంటో క్లారిటీ లేక మాకు నియర్ బై దక్షిణేశ్వర్ టెంపుల్ ఉందని తెలిసి ఇవాళ అది విజిట్ చేద్దామని బయలుదేరాం. దగ్గరే కనుక ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాం. డ్రైవర్ ఇక్కడే అని చెప్పాడు. ఎదురుకుండా అందరూ నడిచి వెళ్తున్నారు, ఫ్లవర్స్ అమ్ముతున్నారు, చుట్టూరు షాప్స్ ఉన్నాయి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ బోట్ రైడ్ అని చెప్పారు. బోట్ మీద బోటి అనే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పారు. అదే టెంపుల్ ఏమో అనుకుని వెళ్ళిపోయి లోపల కూర్చున్నాం టికెట్ తీసుకుని. మేము వెళ్ళినప్పుడు జస్ట్ బోట్ మిస్ అయింది. అయ్యో, ఒక 5 minutes ముందు వచ్చి ఉంటే లక్కీగా మేము వెళ్ళిపోదుమే అనుకుని వెయిట్ చేస్తూ ఉంటే కొంతసేపటికి డౌట్ వచ్చింది. చాలా స్లోగా వెళ్తుంది బోటు, అది టెంపుల్ అక్కడే ఉందంటారా అని చెప్పి డౌట్ వచ్చి చుట్టూరు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అది రామకృష్ణుల వారి ఆశ్రమానికి వెళ్ళే దారి, కాళీ టెంపుల్ పక్కనే ఉందని. అయ్యో అనుకుని వెనక్కి బయలుదేరాం. యాక్చువల్గా రామకృష్ణుల వారి టెంపుల్ కూడా చాలా అందంగా ఉంటుందట ఆశ్రమం. బట్ మా దగ్గర టైం లేదు. సో మేము వెనక్కి నడుచుకుని వస్తే ఆటో దింపిన పక్కనే రైట్ సైడ్కి ఎంట్రన్స్ ఉంది. అది తెలియక మేము బోటి వైపు నడిచి వెళ్ళిపోయాం. సో గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. గుడి అయితే చాలా అందంగా ఉందండి. ఆర్కిటెక్చరు అంతా కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అమ్మవారి కాలికి ఒక మందార పువ్వుతో చేసిన ఆర్నమెంట్ పెట్టారు, బంగారంది. అసలు ఎంత అందంగా ఉందంటే మీరు కోల్కతా వెళ్తే ఈ టెంపుల్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే. బాయ్.